వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్టుకు భయపడుతున్నారా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న అనేక కీలక పరిణామాలు ఇదే అంశాన్ని ఈ రోజున తెర మీద తీసుకొస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఒక కీలక అంశం ఈరోజు మనం హెడింగ్ ఇచ్చినట్టు, ఈరోజు టైటిల్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేస్తున్నారు ఈరోజు హైకోర్టులో. బట్ ఆయన ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నారు కానీ ఈరోజు హైకోర్టుని అయితే మేనేజ్ చేయలేకపోయారు. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అత్యవసర పిటిషన్ వేశారు ఆయన. ఏదైతే తన మీద వేసిన కేసును కొట్టేయాల్సిందిగా ఆయన అత్యవసరంగా దాన్ని విచారించాలని కూడా హైకోర్టుని కోరడం జరిగింది. సో ఆ కేసు ఏంటి, ఆ కేసు పూర్వపరాలు ఏంటి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ హైకోర్టు మాత్రం అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద బుట్కాయలు వేసే ప్రయత్నం చేసింది. సో ఈ కేసు అంతా అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు, దాన్ని రేపు మేము తీసుకుంటామంటూ కూడా కోర్టు ఒక ఏదైతే పూర్తి స్థాయిలో తన వాయిస్ అయితే ఈరోజు చెప్పే ప్రయత్నం చేసింది. సో ఈ క్రమంలోనే ఈ రోజున రేపు ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్ అనే దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సింగయ్య ఎపిసోడ్ ఉందో ఈ ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో పోలీసులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా బలపడుతోంది ఈ పరిణామాల తర్వాత. అయితే వీటన్నిటికీ అనేక కారణాలు గతంలో మొన్నటిదాకా ఈ వారం రోజులుగా జరిగిన పరిణామాలు అయితే ఎన్నో ఉన్నాయి. సో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన సత్తెనపల్లి పర్యటన, రెండపాళ్ళ పర్యటన ఇక్కడ దాకా ఆయన లీడ్ చేసుకుంటూ వచ్చింది. అంతకుముందే మనం చూసినట్లయితే తెనాల్లో వైఎస్ఆర్సీపీ అనుచరులు జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ కొంతమందిని పోలీసులు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ నడి రోడ్డు మీద ఇచ్చే ప్రయత్నం చేయడం, అయితే ఆయన వెంటనే వాళ్ళ ఫ్యామిలీని ఒక ఓదార్పు యాత్ర చేయడం, దాన్ని కూడా తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేయడం, ఇది నిజంగానే ఆ పార్టీని డ్యామేజ్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత సలహాదారులు ఉన్నారా, లేకుంటే సజ్జలు లాంటి వాళ్ళని పక్కన పెట్టారా, నిజంగా సలహాలు తీసుకోవట్లేదా అనేది మనం ఈరోజు సైడ్ చేస్తే, బట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఆయన్నే కాదు ఆయన పార్టీ భవిష్యత్తుని ఆయన నమ్ముకున్న నేతలను కూడా డైలమాలు పడేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా ఈరోజు చైన్ దొంగతనాలు చేసేవాళ్ళు, స్మగ్లర్స్, గంజాయి బ్యాచ్ ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడాన్ని ఎవరూ డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ పార్టీ నేతలు. ఆ పర్యటనలో కూడా ఎక్కువ మంది నేతలు కనిపించరు. మనం చూసినట్లయితే పాపం తెనాలి మాజీ ఎమ్మెల్యే కాబట్టి కాన్ బట్ కండిషన్లో శివకుమార్ లాంటి వాళ్ళు మాత్రమే అక్కడ అప్పీర్ అయ్యారు. ఇది ఇంత డ్యామేజ్ జరుగుతున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి రెండపాలలో తన పార్టీ అభిమాని బెట్టింగ్లు పెట్టి అది కూడా ఆయన సూసైడ్ చేసుకుంటే తీరిగ్గా ఏడాది తర్వాత అక్కడ పర్యటన పెట్టుకున్నారు. ఆయన విగ్రహాన్ని అన్వీల్ చేశారు అక్కడ. ఆ పర్యటనలో భాగంగా అంబులెన్స్లో ఉన్న ఒకరు అంబులెన్స్కి దారి ఇవ్వకుండా, అదేవిధంగా హార్ట్ ఇష్యూ వచ్చి ఇంకొకరు ఆయన అభిమాని, అదేవిధంగా తన కారుతో తొక్కించబడి ఇంకొకరు సింగయ్య, చాలా దారుణంగా 3 చనిపోయారు. ఈరోజు 3 మరణాలకి జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణమైంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా భద్రత కల్పించలేదు, పోలీసుల్ని పహారా పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడుగడుగున పోలీసులే మనకు కనిపిస్తూ ఉన్నారు. పోలీస్ ఆంక్షలను దాటి జగన్మోహన్ రెడ్డి ఆయన అల్లరిమూక రెచ్చిపోయిన సందర్భం ఈరోజు రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. దానిలో భాగంగా మనం చూస్తే ఫస్ట్ ఏదైతే ఇద్దరు మరణం అనుకున్నప్పుడు, సింగయ్య మరణం క్యాన్వాయ్ గుద్దింది అనుకున్నప్పుడు పోలీసులు కూడా అపోహపడ్డారు అక్కడ. ఎందుకంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 or 2 డేస్లో పూర్తి స్థాయిలో ఆ విజువల్స్ అయితే బయటికి రాలేదు. ఎప్పుడైతే వన్ డే ఈ మెస్ అంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి తీస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లోని ఆయన కారు కిందే పడి సింగయ్య చనిపోవడం, ఆయన్ని లాక్కొని వెళ్ళిపోవడం ఒక దారుణాతి దారుణమైన మనసుని కలిచివేసే విజువల్ అది. అయితే ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో, ఎప్పుడైతే పోలీసులు ఈ వీడియోని బయటికి వదిలే ప్రయత్నం చేశారో, సింగయ్య ఎలా చనిపోయారో అనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని రెక్టిఫై చేసుకునే అయితే మీడియా ముందుకు వచ్చేసో లేకపోతే ఒక ప్రకటన ఇచ్చి సింగయ్య ఫ్యామిలీకి మేము అండగా ఉంటామను, నిజంగా ఈ సిచ్యువేషన్లో ఆ ఫ్లోటింగ్లో జనం వస్తూ ఉన్నప్పుడు నేను దాన్ని గమనించలేదను, ఆయన నిజంగా ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పుకుంటే, నిజంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటే కొద్దిగైనా జగన్మోహన్ రెడ్డికి విలువ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ రెండపాళ్ళ పర్యటన తర్వాత టీడీపీ నేతలు తల నరికేస్తే ఏంటి రప్పారప్ప అంటూ జగన్ మాట్లాడడం కానీ, అదేవిధంగా సింగయ్య తన క్యాన్వాయ్ కింద పడి తన కారు కిందే పడి మరణించారనే వీడియో బయటకు వచ్చిన తర్వాత అది ఒక ఏఐ వీడియో అంటూ ఈరోజు రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏఐ వీడియో అని రోజా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి పర్యటన రాజకీయం అని మాట్లాడతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలకు అండగా ఉంటామని మాట్లాడతారు. మరి ఏఐ వీడియోని బయటికి విడుదల చేసినప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మరి ఏ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు? సో డబుల్ స్టాండర్డ్స్, డబుల్ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా స్టబ్బోర్న్గా ఉంది. సింగయ్యని జగన్మోహన్ రెడ్డి తన కారుతో తొక్కించిన వీడియో అయితే ఉందో
ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద వాళ్ళ అభిమానుల మీద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ మీద కేసులు బుక్ అయినాయి. దానిలో అక్కడ ఆ మెస్లోనే అంబటి రాంబాబు లాంటి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయినాయి ఈరోజు. ఇక దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కార్ని సీజ్ చేయడం జరిగింది పోలీసులు. అదేవిధంగా ఆయన డ్రైవర్ అయిన రమణారెడ్డిని కూడా ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ టోటల్ ఎపిసోడ్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని A2గా కేసులోని ముద్దాయిగా చేర్చడం జరిగింది. అయితే దానిలో భాగంగానే తన్ని ఎప్పుడైతే ఈ కేసులో మాత్రం నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ విజువల్ చూసిన వాళ్ళందరి మనసు కూడా కలిచివేసింది. నిజంగానే అది వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు సెంగయ్య మరణంతో రోడ్డును పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ వైఫ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతోంది, జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా ఉన్నందుకు, ఫాలోవర్గా ఉన్నందుకు మాకు ఇచ్చిన బహుమానం ఇదే అనేసి. ఇప్పటిదాకా ఆ ఫ్యామిలీని జగన్ పరామర్శించే ప్రయత్నం చేయలేదు, తన పార్టీ నేతలను అక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పుడైతే తనని A2గా పెట్టారో ఈరోజు లిక్కర్ స్కామ్ కంటే ఈ కేసు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతూ వస్తుంది. సో అందుకే పరుగులు పెడుతూ పొలోమంటూ ఈరోజు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కూడా అత్యవసరంగా విచారణ జరపాలి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం అంత అర్జెంటుగా దీన్ని విచారణ జరపాల్సిన అవసరం లేదు, రేపో ఎల్లుండో విచారణ జరుపుతా ఉన్నట్టుగా హైకోర్టు స్పందించింది. దీంతో వైఎస్ఆర్సీపీ ఒక షాక్లో ఉందనుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతున్నప్పటికీ ఆల్రెడీ హైకోర్టులో లైవ్ ఉంది కాబట్టి రేపు విచారిస్తామని చెప్పారు కాబట్టి వీళ్ళు ఆగక తప్పదు. అయితే ఇక్కడ జగన్ టీం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొమ్మినేని ఎపిసోడ్లో డైరెక్ట్ హైకోర్టును కూడా అప్రోచ్ కాకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుని వైఎస్ఆర్సీపీ అప్రోచ్ అయింది. కొమ్మినేనికి టీడీపీ నేతలు కళ్ళు తెరిచేలోపే కొమ్మినేనికి ఆల్రెడీ బెయిల్ కూడా వచ్చింది. సో ఈ క్రమంలో మనకు కూడా హైకోర్టులో అలా పిటిషనింగ్లోని ఇలా బెయిల్ ఇలా క్వాష్ అంశం మీద చర్చ జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ బట్ హైకోర్టు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ ఇచ్చింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే దేన్నైనా సరే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు తిడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటారు. కానీ కొమ్మినేని సుప్రీంకోర్టు ఎపిసోడ్ తర్వాత అందరికీ చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి కోర్టు విషయాల్లో టీడీపీ ఎలా వెనుకబడింది అనేది. బట్ ఈరోజు చూసినట్లయితే ఏకంగా ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. బట్ హైకోర్టు దాన్ని హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంచనాలు ఏంటంటే దేన్నైనా తాను మేనేజ్ చేయగలను అని. కానీ ఈరోజు కోర్టును మాత్రం మేనేజ్ చేయలేకపోయారు. సో రేపైనా సరే ఎవరైనా మానవతా దృక్పథంతో చూసినా జగన్మోహన్ రెడ్డి దీంట్లో తప్పు పట్టకుండా ఉండలేం. ఈ ఎపిసోడ్లో ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో ఇది ఇంకా అసహ్యాన్ని కలుగజేస్తూ వస్తుందన్నమాట. ఒక్కొక్క తప్పు ఆయన చేస్తున్నవన్నీ ఆయన అకౌంట్లో యాడ్ అవుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మరొక లెక్క అన్నట్టుగా ఆ పార్టీ నేతలు కూడా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగు వేయాలంటేనే మెజారిటీ నేతలు ఈరోజు భయపడతా ఉన్నారు. అందుకే ఆయన పర్యటనలో ఎక్కడ ఒకరిద్దరు నేతలు తప్ప మిగతా నేతలు ఎవరూ కూడా మనకు కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఈరోజు ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, దేన్నైనా మనం డబ్బులతో మ్యానిపులేట్ చేయొచ్చు అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు హైకోర్టు ఇచ్చిన షాక్ ఏదైతే ఉందో నిజంగా అది ఒక ఊహించని ఒక ఎదురైన సందర్భం అనుకోవచ్చు, ఊహించిన షాక్ అనుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారం కన్నా, లిక్కర్ స్కామ్ వ్యవహారం కన్నా జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్న అంశం ఏదంటే ఏదైతే సింగయ్య మరణం అనేది. సో ఈ విషయంలో ఇప్పటికే అరెస్టులు జరిగిన క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి తన వాయిస్ ఎలా వినిపించబోతున్నారు అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.